ఇర్మీయా గ్రంథము 10వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చూద్దాము. యెహోవా, నీవు నన్ను బొత్తిగా తగ్గింపకుండునట్లు నీ కోపమును బట్టి నన్ను శిక్షింపక నీ న్యాయ విధిని బట్టి నన్ను శిక్షింపుము. నీ న్యాయ విధిని బట్టి నన్ను శిక్షింపుము. 46వ అధ్యాయము 28వ వచనము చూద్దాం. ఇర్మీయా గ్రంథము 46:28. 46:28. నా సేవకుడైన యాకోబు, నేను నీకు తోడై ఉన్నాను, భయపడకుము. నేనెక్కడికి నిన్ను చెదరగొట్టుతునో ఆ సమస్త దేశ ప్రజలను సమూల నాశనం చేసేదను. అయితే నిన్ను సమూల నాశనము చెయ్యను. నిన్ను శిక్షింపక విడువను గాని న్యాయమును బట్టి నిన్ను శిక్షించెదను. ఇదే యెహోవా వాక్కు. ఇర్మీయా గ్రంథం 9వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా. 9:9. నేను ఈ సంగతులను తెలుసుకొని వారిని శిక్షింపకపోదునా, ఇట్టి జనులకు నేను ప్రతిదండన చేయకుందునా, ఇదే యెహోవా వాక్కు. శిక్ష ఎవరికి కూడా తప్పదు అని చెప్పి గుర్తు చేయబడుతూ ఉన్నది. ఇర్మీయా గ్రంథం 13వ అధ్యాయము 14వ వచనాన్ని చూస్తే 13-14 వచనాన్ని, అప్పుడు నేను తండ్రులను కుమారులను అందరినీ ఏకముగా ఒకరి మీద ఒకని పడదోయుదునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. వారిని కరుణింపను, శిక్షింపక పోను. వారి ఎడల జాలిపడక నేను వారిని నశింపజేసేదను. ఏమాత్రము జాలిపడను అని చెప్పి గుర్తు చేయబడుతూ ఉన్నది. యోబు గ్రంథము 42వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూద్దాం. యోబు గ్రంథం 42:8. 42:8. కాబట్టి 7 ఏండ్లను 7 పొట్టేళ్లను మీరు తీసుకొని నా సేవకుడైన యోబు నొద్దకు పోయి మీ నిమిత్తము దహన బలి అర్పింపవలెను. అప్పుడు నా సేవకుడైన యోబు మీ నిమిత్తము ప్రార్థన చేయును. మీ అవివేకమును బట్టి మిమ్మును శిక్షింపక ఉండునట్లు నేను అతనిని మాత్రం అంగీకరించెదను. ఏలయనగా నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గురించి యుక్తమైనది పలక లేదు. యోబు గారు పలికినట్టుగా యుక్తమైనటువంటి మాటలు పలకలేదు కాబట్టి ఆయన మాట మాత్రమే నేను వింటాను అని చెప్పి గుర్తు చేయబడుతూ ఉన్నది. ఇర్మీయా గ్రంథము 5వ అధ్యాయము 29వ వచనాన్ని చూద్దాము. ఇర్మీయా గ్రంథము 5వ అధ్యాయము 29వ వచనము. 5:29. అట్టి వాటిని చూచి నేను శిక్షింపక ఉందునా, అట్టి జనులకు నేను ప్రతిదండన చేయకుందునా, ఇదే యెహోవా వాక్కు. మనము పాపంలోనే ఉండి మరి దేవునికి అవిధేయత కలిగినటువంటి వారిగా మనం ఉంటే ఆయన మనల్ని శిక్షించకుండా మానడు అని చెప్పి గుర్తు చేయబడుతుంది. కీర్తనలు 6వ కీర్తన 1వ చరణాన్ని మనం చూద్దాం. యెహోవా, నీ కోపము చేత నన్ను గద్దింపకుము, నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకుము. ఆయన కోపానికి తట్టుకోవడానికి మనకు సాధ్యం కాదు కాబట్టి ముందే దావీదు గారు జ్ఞాపకం చేసుకొని గుర్తు చేసుకుంటున్నాడు. మనం కూడా ఏం చేయాలి? ఆయన కోపాగ్ని మన మీద రగులుకోకముందే ఆయనను జ్ఞాపకం చేసుకొని తప్పును ఒప్పుకొని వదిలిపెట్టేటటువంటి వారిగా మనం ఉండాలి. కీర్తనలు 38వ కీర్తన 1వ చరణాన్ని చూద్దాం. యెహోవా కోపాద్రేకం చేత నన్ను గద్దింపకుము, నీ ఉగ్రత చేత నన్ను శిక్షింపకుము. ఇక్కడ కూడా తన ఈనకరమైన స్థితిలో దేవుని కరుణ కొరకు దావీదు దేవుని యొద్ద గోజారుచున్నాడు. తన పాపములు ఒప్పుకొనెను. జ్ఞాపకార్థమైనదిగా దావీదు కీర్తనగా ఉంటూ ఉన్నది. దావీదు గారు ఒప్పుకుంటున్నాడు, జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. మనకైతే మరి గర్వం ఎక్కువగా ఉంటున్నది. దేవుని మాటను పెడచెవిన మనం పెడుతూ ఉన్నాం. అందుకనే ఈరోజు ఈ దేవుని మాటలు మనం గుర్తు చేసుకుంటున్నాం. ఇందులో దేవుని మాటలు మీకు నాకు అందరితో మాట్లాడుతున్నటువంటి విషయాన్ని గుర్తు చేయబడుతూ ఉన్నది. యెహెజ్కేలు గ్రంథం 5వ అధ్యాయం 16వ వచనాన్ని చూసినప్పుడు,
నీ చుట్టూనున్న అన్యజనులకు నీవు నిందకును ఎగతాళికిని హెచ్చరికకును విస్మయమునకును ఆస్పదముగా ఉందువు. యెహోవానగు నేనే ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను. మరి దేవుడే ఆజ్ఞ ఇస్తే నరులు ఏమి చేయగలుగుతారు? కాబట్టి దావీదు గారు ప్రార్థించినట్టుగా మనం ఒకరి పాపములను ఒకరితో ఒప్పుకొని మరి వదిలిపెట్టుకునేటటువంటి వారిగా మనం ఉండాలి. నిర్లక్ష్య ధోరణితో మనం ఉండవద్దు అని చెప్పి గుర్తు చేయబడుతుంది. హోషేయ 4వ అధ్యాయము 14వ వచనాన్ని మనము చూద్దాం. హోషేయ 4:14 వచనాన్ని మనం చూద్దాం. జనులు తామే వ్యభిచారిణులను కూడుదురు, తామే వేశ్యలతో సాంగత్యము చేయుచు బలులను అర్పింతురు గనక మీ కుమార్తెలు వేశ్యలగుటను బట్టి నేను వారిని శిక్షింపను. మీ మీ కోడండ్లు వ్యభిచారించుట వలనను బట్టి నేను వారిని శిక్షింపను. వివేచన లేని జనము నిర్మూలమవుతారు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండమని చెప్పి దేవుని వాక్యము గుర్తు చేయబడుతూ ఉన్నది. ఇర్మియా గ్రంథం 25:29 చూద్దాం. ఇర్మియా గ్రంథం 25:29 చూద్దాం. 25:29 నా పేరు పెట్టబడిన పట్టణమునకు నేను కీడు చెయ్య మొదలు పెట్టగా మీకు శిక్ష లేకుండగా పోవునా? మీరు శిక్షింపబడకపోరు. భూలోక నివాసులందరి మీదికి నేను ఖడ్గంను రప్పించుచున్నాను. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. ఆయన కోపాగ్ని వలన మనకు ఇబ్బంది కలుగుతుంది, చాలా ఆయాసకరంగా ఉంటుంది. దాన్ని మనం తప్పించుకునేటటువంటి బిడ్డలుగా ఉండాలి అని అంటే మనము దేవుని వాక్యాన్ని, ఆయన ఆజ్ఞలను గైకొని బిడ్డలుగా మనం ఉండాలి. హోషేయ 5వ అధ్యాయము 11వ వచనాన్ని చూద్దాం. ఎఫ్రాయిమీలు మానవ పద్ధతిని బట్టి ప్రవర్తింపగోరువారు, వారికది ఇక శ్రమ కలుగును. వారు శిక్షింపబడి హింస నొందుదురు, బాధింపబడుదురు. కాబట్టి ఆ బాధ నుంచి విడుదల కలగాలి అని అంటే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. మనమందరం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి దేవుని వాక్యము గుర్తు చేయబడుతున్నది. యెషయా 13వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూద్దాం. యెషయా 13:11 లోకులు చెడుతనమును బట్టి దుష్టుల దోషమును బట్టి నేను వారిని శిక్షింపబోచున్నాను. అహంకారుల అతిశయమును మాన్పించేదను, బలత్కారుల గర్వమును అణచివేసేదను. మరి లోకానుసారంగా ఉన్నటువంటి మన జీవితాలను దేవుడు అణచివేస్తాను అని చెప్పి గుర్తు చేస్తూ ఉన్నాడు. ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయం 22వ వచనాన్ని చూస్తే సైన్యములకు అధిపతియగు యెహోవా వారిని గురించి సెలవిచ్చినదేమనగా నేను వారిని శిక్షింపబోచున్నాను. వారి యవనులు ఖడ్గము చేత చంపబడుదురు, వారి కుమారులను కుమార్తెలను క్షేమము వలన చచ్చెదరు. మరి ఉగ్రత అది తప్పదు అని చెప్పి గుర్తు చేయబడుతూ ఉన్నది. 23వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూద్దాము. ఇర్మియా 23 2వ వచనం. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా తన జనులను మేపు కాపరులను గురించి ఇలాగున సెలవిచ్చుచున్నాడు. మీరు నా గొర్రెలను గురించి విచారణ చేయక నేను మేపుచున్న గొర్రెలను చెదరగొట్టి పారదోలితిరి. ఇదిగో మీ దుష్క్రియలను బట్టి మిమ్మును శిక్షింపబోచున్నాను. ఇదే యెహోవా వాక్కు. సామెతలు 19వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చూద్దాం. సామెతలు 19:18 బుద్ధి వచ్చునని నీ కుమారుని శిక్షింపుము, అయితే వాడు చావవలనని కోరవద్దు. బుద్ధి వచ్చుటకు శిక్షింపాలి కానీ చావును మనము కోరవద్దు అని చెప్పి గుర్తు చేయబడుతూ ఉన్నది. ఇర్మియా గ్రంథము మరి 10వ అధ్యాయము 24వ వచనాన్ని చూద్దాం. 10:24 యెహోవా నీవు నన్ను బొత్తిగా తగ్గింపకుండునట్లు నీ కోపమును బట్టి నన్ను శిక్షింపక
నీ న్యాయ విధిని బట్టి నన్ను శిక్షింపుము, ఈ న్యాయ విధిని బట్టి నన్ను శిక్షింపుము అని చెప్పి గుర్తు చేయబడుతూ ఉన్నది. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, న్యాయ విధులను బట్టి శిక్షింపుము అని చెప్పి గుర్తు చేయబడుతూ ఉన్నది. కాబట్టి నా జీవితంలో మనం గుర్తు చేసుకుంటే, మరి యెషయా 53లో మనం చూసినప్పుడు మరి యేసు ప్రభువారిని మనకు ఆయన తండ్రి అయిన దేవుడు మన కొరకు పంపించి ఉన్నాడు. యెషయా 53వ అధ్యాయంలో మనం చూస్తే 5వ వచనం, 4వ వచనం మొదటి నుంచి కూడా చూద్దాం. యేసు ప్రభువారిని ఎందు నిమిత్తం ఈ లోకానికి పంపించి ఉన్నాడో దేవుడు మనం గుర్తు చేసుకుందాం. మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను? లేత మొక్కల వలెను, ఎండిన భూమిలో మొలచిన మొక్కల వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతని స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరింపబడిన వాడును, ఆయను మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుషులు చూడనొల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనక మనం అతడిని ఎన్నిక చేయకపోతిమి. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను సహించెను. అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ పొందిన వానిగాను మనం అతనిని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనం ఆలోచన చేస్తే ప్రియులారా, యేసు ప్రభువారిని ఈ లోకానికి తండ్రి అయిన దేవుడు ఇంతకు ముందు చూసినటువంటి ప్రతి పాపముల నుంచి విడుదల కలిగించడానికి అనేకసార్లు శిక్షించి, అనేకసార్లు గద్దించి, అనేకసార్లు బుద్ధి చెప్పి, అనేకసార్లు హెచ్చరిక చేసి, అనేకమైన ప్రవక్తలతోటి ఆయన చెప్పించి ఉన్నప్పటికి కూడా ఈ ప్రజలు సరైనటువంటి సిస్టమేటిక్లో లేరు, దేవుని మాటను అంగీకరించకుండా ఉంటూ ఉన్నారు. అయితే వీరినందరినీ నరకానికి పంపించడానికి ఇష్టం లేకుండగా దేవుడు తన కుమారుడైన యేసు ప్రభువాన్ని లోకానికి పంపించి క్రీస్తు శ్రమానుభవమును గురించి గుర్తు చేయబడుతూ ఉన్నది. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఆనాటి యూదులే నిన్ను చంపిరనుకొంటి, కాదు కాదయ్యయ్యో నా పాప రుణమునకే సిలువలో బలి అయినా దేవుని గొర్రె పిల్ల, విలువైనా నీ ప్రేమన్ ఇవరింతు శ్రీయేసు, విలువైనా నీ ప్రేమన్ ఇవరింతు శ్రీయేసు. మన బాధల నుండి మనల్ని విడుదల కలిగించి, మన శ్రమల నుంచి విడుదల కలిగించి, మన పాపముల నుంచి విడుదల కలిగించి, మన దాస్యము నుంచి మనల్ని విడుదల కలిగించి, మన అపవిత్రత నుంచి పవిత్రులుగా మార్చడానికి దేవుని యొక్క ప్రణాళికలో మనల్ని కృప చూపించి, మన కొరకు నశించిన దానిని వెతికి రక్షించడానికి మనుష్య కుమారునిగా యేసుక్రీస్తు ప్రభువారిని లోకానికి పంపించి, మనందరి నిమిత్తము యేసు ప్రభువారు తన స్వరక్తాన్ని చిందించి మన నిమిత్తం ఆయన ఆయాసపడ్డాడు, బాధపడ్డాడు, ముళ్ళ కిరీటాన్ని ధరించుకున్నాడు, చేతులకు కాళ్ళకు మేకులను కొట్టించుకున్నాడు, ఉమ్మించుకున్నాడు, బల్లెంతో పొడిపించుకున్నాడు. మరి ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. ఇప్పుడైనా మనకేమైనా బుద్ధి కలగడానికి ఏమైనా అవకాశం ఉందా లేదా అని మనల్ని మనం ప్రశ్నించుకుందాం. ఈ యొక్క శ్రమల ధ్యానాల్లో మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే,
మన పాపములు ఎందులో మనం పొందుకొని ఉంటూ ఉన్నాము, మన పాపములు ఏ విధంగా ఉన్నవి, ఆ పాపముల నుంచి విడుదల కలిగించినటువంటి యేసు ప్రభు పడ్డటువంటి శ్రమలను మనము జ్ఞాపకం చేసుకోవడం వల్ల మనకు వాటిని గుర్తు చేసుకోవడము భాగ్యమవుతుంది. అయోగ్యముగా కాకుండా యోగ్యముగా పుచ్చుకోమని చెప్పి ఉంది బల్లలో చేయి వేయడానికి. ఎందుకంటే ఆయన మరణమును పునరుత్థానమును మనం జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడిచ్చినటువంటి అవకాశమై ఉంటూ ఉన్నది. పాపులుగానే మనం ఉండకుండగా పరిశుద్ధులుగా ఉండడానికి ఆనాడు దావీదు గారు తన పాపాన్ని ఒప్పుకున్నట్టుగా ఈనాడు మనం కూడా మన పాపములను ఒప్పుకొని విడిచిపెట్టి కనికరం పొందడానికి మనం ఉన్నాం ప్రియులారా. కాబట్టి మన ఆయాసకరమైనటువంటి జీవితము చేత దేవుని యొక్క మాటలను నిర్లక్ష్యము చేయవద్దు అని చెప్పి దేవుని వాక్యము గుర్తు చేయబడుతూ ఉన్నది. యోహాను మొదటి పత్రిక 5వ వచనం నుంచి కొన్ని వచనాలు చూస్తే, మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదు, ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని చీకట్లో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింప కొందుము. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనం ఆయన వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయును. మనము పాపము లేని వారమని చెప్పుకొనిన ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందుము, మరియు మనలో సత్యముండదు. మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. మనము పాపము చేయలేదని చెప్పుకొనిన ఎడల ఆయనను అబద్ధికునిగా చేయువారమగుదుము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. కాబట్టి ఆయన వెలుగు అయి ఉంటూ ఉన్నాడు. ఆ వెలుగు సంబంధంలో ఉన్నటువంటి నా జీవితంలో మరి చీకటి ఆయనకు అంటకుండగా ఉన్నటువంటి జీవితాన్ని మనం కూడా ఆయనను ఎరిగి ఉన్నామని చెప్పి గ్రహించి సత్యమునకు సంబంధులుగా, వెలుగుకు సంబంధులుగా, చీకటిని వదిలిపెట్టేటటువంటి వారిగా, పాపాన్ని వదిలిపెట్టేటటువంటి వారిగా మనం ఉండాలని చెప్పి యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించి నమ్మి బాప్తిస్వం పొందినవాడు రక్షింపబడునని చెప్పి దేవుని వాక్యం మనకు గుర్తు చేయబడుతుంది. కాబట్టి ఎంత ఘోర పాపినైనా క్షమించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నేను పాపినని ఒప్పుకోవడానికి, నా పాపం వలననే యేసు ప్రభు వారు శిక్ష అనుభవించారనేటటువంటిది నీకు నాకు బుద్ధి కలగడానికి సాదృశ్యంగా ఈ లేఖనాలన్నీ కూడా మనకు పాత నిబంధన గ్రంథంలో రాసి ఉంచబడి ఉన్నవనేటటువంటిది మనమందరము జ్ఞాపకం చేసుకొని మనల్ని మనం సరిచేసుకుందాము. యేసు ప్రభు వారి యొక్క శ్రమలను మరి జ్ఞాపకం చేసుకుందాం. ఆయన మన నిమిత్తం శ్రమ పొందాను, మన నిమిత్తం ఆయన గాయపరచబడాను అనేటటువంటిది జ్ఞాపకం చేసుకోవాలి. మన పొరపాట్లన్నిటినీ, మన శిక్షలన్నిటినీ ఆయన మోసుకొని మన పాపములన్నీ కూడా క్షమించి మనల్ని పరిశుద్ధులుగా పవిత్రులుగా ఉండాలని కోరుకుంటున్నాడు. అయితే నీతిమంతుడు ఎవడు లేడు, ఒక్కడును లేడు అని అన్నప్పుడు మరి పాపములను ఒప్పుకున్నప్పుడు మనం నీతిమంతుల జాబితంలో ఉంటాము. కాబట్టి దయతో మనమందరం పాపములను ఒప్పుకుందాము, మనల్ని మనం తగ్గించుకుందాము. దేవుని నీతిని, దేవుని రాజ్యాన్ని నెరవేర్చేటటువంటి కుమారులుగా, కుమార్తెలుగా, బిడ్డలుగా మనము ఆయన సొత్తైన ప్రజలుగా మనం ఉందాము. పరిశుద్ధుల జాబితంలో మనం ఉందాము. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా, చాలా విషయాలు ఈ శిక్షకు సంబంధించినటువంటి వాక్య భాగాలు అనేక వీడియోలు వస్తున్నప్పటికీ దయతో మీరు శ్రద్ధగా అన్ని వాక్య భాగాలను గ్రహించవలసిందిగా, చూడవలసిందిగా, పరిశీలన చేయాల్సిందిగా, ఒకవేళ ఏమైనా తప్పిదములు దొర్లి ఉంటే దయతో క్షమించవలసిందిగా, మీ కామెంట్ రూపకంగా కూడా మీ సలహాలు సూచనలు ఇవ్వాల్సిందిగా ప్రభు నామమున మనవి చేస్తూ, అల్పుని, అయోగ్యుని, ఎందుకు పనికిరానటువంటి నీచునైనప్పటికీ నన్ను ప్రభు పనిలో తాను ఉపయోగించుకున్నటువంటి విధానం బట్టి మీ దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి నేను మీకు బోధించడానికి నేను గొప్పవాడిని కావాలని నా ఉద్దేశం కాదు. నేను పనికిరాని వాడను, పనికి రావడానికి దేవుడు నన్ను కొద్దిగా వాడుకుంటున్నాడు అని చెప్పి జ్ఞాపకం చేసుకుంటున్నాను. వాక్యం మీకు బోధించినంత మాత్రాన నేను బోధకుని కాదు.
అందులో శిక్షలో ఉన్నటువంటి శిక్షకుని నేను కూడా ఒక శిక్షకుడిని. పాపుల్లో అపొస్తలుడైన పౌలు గారు చెప్పారు, పాపుల్లో నేను ప్రథముడిని అని చెప్పాడు. పాపుల్లో నేను కూడా ప్రథముడినే. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని చెప్పి గుర్తు చేయబడుతుంది. కాబట్టి మనం ఆయన అనుగ్రహాన్ని, ఆయన కృప చేత మనం రక్షింపబడి ఉన్నాము. ఇందులో మన మంచితనము, మన గొప్పతనము ఏమీ లేదు. మనల్ని మనం తగ్గించుకొని, మన పాపాలను ఒప్పుకొని, దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కరలేని పనివానిగాను మనమందరము ఉండాలని చెప్పి దేవుని యొక్క ఆకాంక్ష. నన్ను బలపరచు వాని యందే నేను సమస్తము చేయగలనని మీరు దేవుని వాక్యం సెలవు ఇవ్వబడుతుంది. ఫిలిప్పీ 4:13లో, ఫిలిప్పీ 4:19లో ప్రతి అవసరతను ఆయన తీరుస్తానని చెప్పి సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి మన అవసరతలన్నీ కూడా ఆయన మీద మోపుతూ మనం తగ్గించుకొని మన జీవితంలో ఉన్న లోటుపాట్లను క్షమాపణ ద్వారా కోరుకొని క్షమాపణ పొందుకొని మనపూర్వకంగా దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుని సన్నిధిలో గడుపుతూ అనుదినము ప్రార్థన పూర్వకంగా, వాక్య రూపకంగా, పాటల రూపకంగా, క్రియల రూపకంగా, మంచి ప్రవర్తన రూపకంగా, మంచి మాటల ద్వారా, అనేక విషయాల ద్వారా, మంచి దేవుని వాక్యం చెప్పినటువంటి విషయాల ప్రకారంగా మనము విశాలమైనటువంటి మనసత్వం కలిగి, మనుషుడు ఏమిత్తుతే అదే పంట కోస్తాడు కాబట్టి మనము ఆనాడు ఇశ్రాయేలీయులు చేసినట్టుగా, బబులోను వాళ్ళు చేసినట్టుగా మనము చేయకుండగా మరి జాగ్రత్తగా మనము బ్రతికుండగానే దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ అనుదినం పాపములను ఒప్పుకుందాం. ప్రియులారా, చిన్ని ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీ వందనములు చెల్లించుకుంటున్నాం నాయన. నిన్నటి దినాన మరి శిక్ష గురించి మేము నేర్చుకొని ఉన్నాము. అలాగనే ఈరోజు ఉదయకాలం ఒక సబ్జెక్టు, మళ్ళీ ఇప్పుడు కూడా ఓ 2-3 వీడియోల ద్వారా మీ మాటలను శిక్ష విషయంలో మేము జ్ఞాపకం చేసుకొని తెలివిని తెచ్చుకోవడానికి, మీ మాటల్ని చదివి వినడానికి, గ్రహించడానికి, నాయనా నన్ను నేను బోధించుకోవడానికి, ఈ మాటల్ని మా ప్రియులకు అందించడానికి మీరు ఇచ్చిన తరుణాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నాయనా కరెంటు పోకుండగా అలాగనే ఉంచినందుకు మీకు వందనాలు. ఎటువంటి ఇబ్బందికరంగా మీ వాక్యానికి ఆటంకం లేకుండా ఉంచినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ, ఇదిగో నాయన వాక్యాన్ని వీక్షిస్తున్న మా ప్రియులందరినీ దీవించి ఆశీర్వదించి మీ దీవెనల చేత మెండుగా నింపుమని ప్రార్థిస్తున్నాం. మాలో ఉన్నటువంటి ప్రతి అయోగ్యమైనటువంటి పాపమును దయతో కనికరించి క్షమించి నాయనా మీ పరిశుద్ధమైనటువంటి మీ కుమారుని యొక్క రక్తం చేత కడగబడినందుకు వందనములు చెల్లించుకుంటున్నాం. నాయనా ఈ లోకంలో క్రీస్తు నిమిత్తము మేము ప్రకటించు వారిగా, క్రీస్తు నిమిత్తము క్షమాపణ కోరులు వారుగా మా పాపములను ఒప్పుకొని మరియు అంగీకరించి వదిలిపెట్టుకోవడానికి సహాయం చేయమని, వాక్యాన్ని వీక్షిస్తున్న మమ్మల్ని అందరినీ, వింటున్నటువంటి మమ్మల్ని అందరినీ, గ్రహిస్తున్న మమ్మల్ని అందరినీ మీ రెక్కల కింద మీ కాపుదలలో భద్రత వంచి మీ చిత్త ప్రకారంగా మమ్మల్ని వాడుకోమని, పరిచర్య నిమిత్తం సహాయపడుతున్న ప్రతి హస్తాన్ని నాయనా మీరు బహుగా దీవించి ఆశీర్వదించమని, మీ అందు పడ్డ ప్రయాసం వ్యర్థం కాకుండా తగిన కాలమందు పంట కోయడానికి మీరు కృప చూపించమని, మమ్మల్ని అందరినీ నాయన మీ పరలోక వారసులుగా, మీ పరదేశంలోనైనా మరణం తర్వాత పరదేశంలో మేము ఉండులాగున మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. తీర్పు దినమున నాయన బలా నమ్మకమైన దాసురాలని మీ మెప్పు పొందుకోవడానికి మాకు సరైనటువంటి బుద్ధి జ్ఞానముల చేత మీరు నింపి నడిపించమని, అల్పుణ్ణి, అయోగ్యుని, ఎందుకు పనికిరాని నీచున్నైనప్పటికీ నాయనా మీ పనిలో ఉంచుకొని నడిపిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ, ఈ మనవులు మీ కుమారుడు, మా ప్రాణరక్షకుడు, మాకై మరణం పొంది సమాధి చేయబడి తిరిగి లేచిన నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో బ్రతిమాలి అడిగి వేడుకొని ప్రార్థించుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి ప్రభు నామమున వందనాలు.